శివుడు అమాయకుడు అమాయకుడు అంటాం కదా, పూర్తిగా అమాయకుడు అని అర్థం కాదు. అమాయకుడు అంటే లోకంలో అర్థం వేరు, భగవత్పరంగా అర్థం వేరు. లోకంలో అమాయకుడు అంటే ఏమీ తెలియనివాడు, ఆధ్యాత్మికంగా అమాయకుడు అంటే మాయలో పడనివాడు, చాలా తెలివైనవాడు. అమాయకుడు అనే మాటను అంత తేలిగ్గా తీసుకోకూడదు. అమాయక అంటే మాయలో పడనివాడు. శివుడు మాయలో పడడు కూడా. ఆయన అమాయకుడు అంటే ఏమీ తెలియనివాడు అని అర్థంగా అన్నీ తెలుసు ఆయనకి. రావణాసురుడి భక్తి ఉదాహరణ. రావణాసురుడు భక్తికి చెలించాడు, స్పందించాడు, ఆయనకి ఇచ్చే వరాలన్నీ వచ్చాడు. తేడా వస్తే ఒక తొక్కు తొక్కాడు. ఆ విషయాన్ని పుష్పదంతుడు ఈ తరువాతి శ్లోకంలో చెబుతున్నాడు. ఒక్కొక్క భక్తుడు ఎలా ఉంటాడు అంటే లోపల దురాలోచనలు ఉంటాయి, పైకి మాత్రం రామనామ జపన. హిందీలో చెబుతారు చక్కర మాట, రామనామ జపన పరాయమాల్ అపన, అంతే లెక్క. రావణాసురుడికి అంత భుజబలం, 20 చేతులు, 10 తలకాయలు, ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసా? ఆ బలం అంతా అక్కడ శివభక్తి వల్ల వచ్చింది. శివుడు అంటే అంత భక్తి నిజమే చూపించాడు. అలా వచ్చినటువంటి భుజబలాన్ని దేనికి వినియోగించాలి? తను బాగుపడడానికి వినియోగించుకోవచ్చు, సమాజం బాగుపడడానికి వినియోగించుకోవచ్చు. ఈ భుజబలం అంతా సీతాదేవిని ఎత్తుకురావడానికి వినియోగించింది. బలంతో చివరికి కైలాసాన్ని ఆక్రమించాడు. అది సంగతి. అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టడమేనా కాదా? నీ భుజబలం అంతా శివభక్తితో శివుడు వరం కారణంగా సంపాదిస్తావా? శివుడి మీద కడతావా? ఎందుకు? అది కూడా తమో గుణ భక్తి. ఆయన కైలాసం మీద ఏమీ దాడి చేయలేదు ప్రత్యేకించి, భక్తిలో భాగంగానే చేశాడు. ఆయన కూడా శివుడు కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అలా అవ్వకపోతే చేసుకో, ఇంకా చేసుకో. నేను తపస్సు చేస్తే నువ్వు ప్రత్యక్షం కావా? అది పొగరు దేవుడి మీద. పిలిస్తే రావా అని ఏం చేశాడు ఆయన? 20 చేతులతో తన శిరస్సుని, 10 శిరస్సులు 20 చేతులతో కైలాస పర్వతాన్ని పైకి లేపేశాడు. అప్పుడే శివుడు ఒక తొక్కు తొక్కింది, నందీశ్వరుడు చెప్పించింది. 20 చేతులు ఉన్నాయి, 10 తలకాయలు ఉన్నాయి కదా, 10 తలకాయలు కొండ కింద పెట్టి 20 చేతులు పెట్టి కొండను కైలాసాన్ని పైకి లేపేశాడు. బలాత్ కైలాసేపి, ఆ బలమంతా కైలాసం మీద చూపించాడు. శివుడు వెంటనే అనుకున్నాడు. ఎందుకు ఆయనకి ఎలా తెలిసిందో తెలుసా? గమనించాలి, ఒక సరదా అయిన మాట. ఆ కైలాసం పైకి లేపేసరికి అమ్మవారికి కంగారు వచ్చేసింది, కొంచెం భయం వేసింది. పాపం హఠాత్తుగా వచ్చి శివుడిని గౌగురించుకుంది. శివుడు అనుకున్నాడు, వాడు కొండ మీద పైకి లేపితే లేపాడు కానీ మా ఆవిడ వచ్చి నన్ను తనంత తాను గౌగురించుకునే అదృష్టం దక్కింది కదా అనుకున్నాడు. రావణాసురుడు భక్తుడే, 20 చేతులు వచ్చాయి, 10 తలకాయలు వచ్చాయి. వాటితో ఏం చేశాడు? కైలాసాన్ని పైకి లేపేశాడు. మరి ఇది భక్తి అంటారా, భక్తి అంటారా? ఒళ్ళు పొగరబోతాను అంట. అందుకే అప్పుడు శివుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క నవ్వు నవ్వి, నీకు ఇచ్చేది నీకు ఇవ్వాలి కదా నేను అని చెప్పి కుడికాలి బొటనవేలుతో ఒక్క తొక్కు ఇలాగా ఊరికే బొటనవేలు ఇలా ఆడించి తొక్కేసరికి ఏం జరిగింది తెలుసా? వాడికి 20 చేతులు విరిగిపోయి 10 తలలు వంగిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు, ప్రాణం పోయి. అది మార్కండేశ్వర స్వామి అంటే. ఇది మార్కండేశ్వర స్వామి అంటే ఇందాక శ్లోకంలో చెప్పినట్టుగా మన కోసం విషం సేవించడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా మార్కండేశ్వరుడే. మనం ఎవరి మీదైనా విషం చిమ్మితే మనని తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా మార్కండేశ్వరుడు.